కాంగ్రెస్ చీఫ్ షర్మిల చంద్రబాబు నాయుడు కోసం పనిచేయాల్సిన అవసరం లేదని నెల్లూరు పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి రాజు తెలిపారు. ఓటమికి భయపడి వైసీపీ నేతలు అసత్య ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. వైసీపీ టీడీపీకి ఓటు వేస్తే బీజేపీకి ఓటు వేసినట్లేనని సూచించారు. కేంద్రంలో అధికారంలోకి రాగానే రాష్ట్ర అభివృద్ధి కోసం రాహుల్ గాంధీ తొలి సంతకం ప్రత్యేక హోదాపై సంతకం పెట్టబోతున్నట్లు చెప్పారు. ఎంపీ అభ్యర్థి రాజు బుధవారం ఆయన మెగా 9 టీవీతో మాట్లాడారు. నాకు చాలా సంతోషంగా ఉంది. బుచ్చి గ్రామానికి వచ్చి ఇక్కడ బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహానికి శ్రద్ధాంజలి ఘటించే అవకాశం దొరికింది. ఈ విగ్రహ ప్రతిష్ట చేసినప్పుడు ఆ సమయంలో నేను గ్రామీణ అభివృద్ధి సంస్థ ప్రిన్సిపల్ సెక్రటరీ రూరల్ డెవలప్మెంట్గా ఉన్నాను. ఇక్కడ ఒక పెద్ద మహాసభలో పాల్గొని ఈ విగ్రహాన్ని ఆవిష్కరించే అవకాశం ఆనాడు నాకు దొరికింది. ఆ మీటింగ్లో నాతో పాటు నా మిత్రులు డాక్టర్ పి సుబ్రహ్మణ్యం గారు, వారు రాజశేఖర రెడ్డి గారితో పాటు హెలికాప్టర్లో మరణం చెందారు. వారు కూడా వచ్చున్నారు ఈ మీటింగ్కి. మరి నేను జిల్లా కలెక్టర్గా ఉన్నప్పుడు ప్రజలతో మమేకమై వారి సమస్యల మీద రాత్రింబవళ్ళు పనిచేసి ఉండేవాడిని. అందుకే నన్ను ప్రజలు ఎంతో ప్రేమతో ఆ రోజుల్లో ప్రజా కలెక్టర్ అని పిలుచుకునేవారు. ఈనాడు దేశం ఏ ప్రాంతం వెళ్ళినా కూడాను బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహం మనకు దర్శనమిస్తూ ఉంటుంది. వారు ఒక చేతితో మార్గాన్ని చూపిస్తున్నారు భారత ప్రజలకి. వారు చూపిస్తున్న మార్గం ఏమిటి? ఈ దేశంలో అన్ని వర్గాలకు చెందిన ప్రజలు సమసమాజం వైపు నడవాలి. వారు చూపిస్తున్న మార్గం సమసమాజం మార్గం. ఆ సమసమాజాన్ని సాధించుకునేదానికి బాబాసాహెబ్ రచించినటువంటి రాజ్యాంగం, అది వారి ఎడమ చేతిలో పెట్టుకొని ఆ రాజ్యాంగంతో కూడా మనకు దర్శనమిస్తున్నారు. మరి ఈనాడు జిల్లా దళితులందరూ కూడాను గమనించవలసిన విషయం, ఏదైతే ఆ సమతా మార్గాన్ని వారు చూపించారో ఆ మార్గంలో దేశం ముందుకు వెళ్లకుండా మనువాదంతో దేశాన్ని ముందుకు తీసుకొని వెళ్ళాలన్న బీజేపీ వాదాన్ని తిప్పికొట్టవలసిన అవసరం ఉంది. మరొకసారి బీజేపీ అధికారంలోకి వస్తే ఏదైతే రాజ్యాంగాన్ని బాబాసాహెబ్ చేతితో పట్టుకొని విగ్రహంలో మనకు ప్రతిష్ఠిస్తుంటారో ఆ రాజ్యాంగాన్ని పూర్తిగా రద్దు చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ విషయాన్ని దళితులందరూ కూడా గుర్తించాలి. ముఖ్యంగా దళితులు గుర్తించుకోవాల్సిన అంశము, ఆంధ్రప్రదేశ్లో టీడీపీకి ఓటు వేసినా బీజేపీకి ఓటు వేసినట్టే లెక్క. మరి వైసీపీకి ఓటు వేసినా మరి బీజేపీకి ఓటు వేసినట్టే లెక్క. కాబట్టి దేశం మార్పు కోరుతుంది. మార్పు రావాలి, కాంగ్రెస్ పార్టీ రావాలి. ఈనాడు కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా ప్రజలకి మరి కేంద్రంలో అధికారంలోకి వస్తే ఏ విధంగా ప్రజల అభివృద్ధి కోసం మేము కట్టుబడి ఉన్నాము, మరి ఏ విధంగా పనిచేస్తామో అనే అంశాలన్నీ కూడాను కాంగ్రెస్ పార్టీ యొక్క ఎలక్షన్ మేనిఫెస్టోలో పొందుపరచడం జరిగింది. ఆ మేనిఫెస్టో కమిటీలో మెంబర్గా ఉండి ఆ మేనిఫెస్టోలో మొదటి చాప్టర్ సామాజిక న్యాయంకి సంబంధించిన చాప్టర్ని పూర్తిగా రూపకల్పన చేశాను. ఒక్కసారి మరి చదువుకున్న దళిత నాయకులు, దళిత క్యాడర్స్ కాంగ్రెస్ పార్టీ యొక్క మేనిఫెస్టోలో సామాజిక న్యాయం కోసం కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి హామీలు కనుక చూసినట్లయితే తప్పకుండా కాంగ్రెస్ పార్టీ మీద విశ్వాసం ఇంకా గట్టిపడేదానికి అవకాశం ఉంటుంది. ఆ విధంగా మీరు కాంగ్రెస్ పార్టీ వైపు చూడండి. ఈనాడు కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వస్తే రాష్ట్ర అభివృద్ధికి అంకితమై, ఈ రాష్ట్రం గత 10 సంవత్సరాలుగా అభివృద్ధిలో చాలా వెనకబడి ఉన్నది. ఆ అంశాలన్నిటి మీద కాంగ్రెస్ పార్టీ గట్టిగా పనిచేసి రాష్ట్ర అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తుందని నెల్లూరు మరి జిల్లా ఓటర్స్ వారి ఆశీస్సులు, వారి దీవెనలో నాకు తప్పకుండా ఉంటుంది. మరొకసారి ఈ జిల్లాకు సేవ చేసే అవకాశం కలుగుతుందని భావిస్తున్నాను. జిల్లాలో ఎక్కడ పర్యటించినా కూడాను అందరిలో మంచి స్పందన ఉన్నది. ఎంతో సేవా నిరతితో పనిచేశారు. మరి అదే సేవా నిరతితో మీరు
మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా పనిచేస్తారని ఆశాభావాన్ని వ్యక్తం. నరసింహారెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి కోసం పని చేయవలసిన అవసరం లేనే లేదు. వారు కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఏ విధంగా అవసరం, కాంగ్రెస్ ద్వారా ఆంధ్రప్రదేశ్ ఎలా అభివృద్ధి చెందుతుంది అని చెప్తున్నారు. ఇటు ఒకవైపు తెలుగుదేశం పార్టీని, ఇంకొక వైపు వైసీపీని కూడాను వారి వైఫల్యాల్ని బయటికి గట్టిగా చెప్తున్నారు. కాబట్టి ఈ నేపథ్యంలో వారు కేవలం తెలుగుదేశం కోసమే పనిచేస్తున్నారు అనేది ఇది ఒక ప్రొపగాండా. వైసీపీ వారి యొక్క ఓటమికి భయపడి చేస్తున్న ప్రొపగాండా తప్పితే అందులో ఏమాత్రం